శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. హురున్ ఇండియా సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్న కమ్మ వ్యాపారుల గురించి మనం చర్చించుకుంటున్నాం. ఇప్పటిదాకా టాప్ 5, టాప్ 10 వ్యాపారవేత్తలుగా ఎవరు నిలిచారు, వారి సంపద ఎంత అనే విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు 11 నుంచి 15 స్థానాల వరకు ఎవరు నిలిచారు అనే అంశాలను ఈ ఎపిసోడ్లో మీకందించే ప్రయత్నం చేస్తున్నాం. వేల కోట్ల సామ్రాజ్యాలను నెలకొల్పి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న కమ్మ వ్యాపారవేత్తలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తున్నారు. మరి 11 నుంచి 15 స్థానాల వరకు నిలిచిన కమ్మ సంపన్నులు ఎవరు, వారి సంస్థలేంటి, ఆ వివరాలన్నీ మీకోసం. తొలి 10 స్థానాల్లో అన్ని రంగాల వ్యాపారవేత్తలు మనకు కనిపించారు. ఫార్మా, కన్స్ట్రక్షన్, ఇంజనీరింగ్ ఇలా మేజర్ సెక్టార్లలో సేవలందిస్తున్న వారు ఆయా స్థానాలను దక్కించుకున్నారు. అయితే 11 నుంచి 15 స్థానాల వరకు నిలిచిన కమ్మ వ్యాపారుల్లో ఎక్కువగా హెల్త్ సెక్టార్ నుంచే ఉండడం విశేషం. 3 వ్యాపారులు హెల్త్ కేర్, ఫార్మా రంగాల నుంచి ఉండగా ఒకరు ఫుడ్ ప్రాసెసింగ్, మరొకరు ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ సెక్టార్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ లిస్టులో 11వ స్థానంలో బొల్లినేని భాస్కర్ రావు నిలిచారు. ఈయన కిమ్స్ హాస్పిటల్స్ అధినేత. ఈయన సంపద 6,500 కోట్లు. కిమ్స్ హాస్పిటల్ ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్రలో బ్రాంచ్లను కలిగి ఉంది. హెల్త్ కేర్ సెక్టార్లో సత్తా చాటాలి అనే లక్ష్యంతో పనిచేసిన భాస్కర్ రావు ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ఈ స్థాయికి చేరుకున్నారు. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు. మద్రాస్ మెడికల్ కాలేజ్ నుంచి ఎంఎస్ పట్టా తీసుకున్నారు. ఇప్పటి వరకు 30,000 ఆపరేషన్లు చేశారు భాస్కర్ రావు. గుండె ఆపరేషన్ల కోసం హైదరాబాద్ లో 50 బెడ్స్ తో మహావీర్ కార్డియోవాస్కులర్ సెంటర్ ను ప్రారంభించారు. ఇదే ఆయన తొలి వ్యాపార అడుగు. ఆ తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు భాస్కర్ రావుకు. 2004లో 300 బెడ్స్ తో కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించారు. సికింద్రాబాద్ లోని కిమ్స్ ఇప్పుడు 1000 బెడ్స్ తో రోగులకు అధునాతన సేవలు అందిస్తోంది. ISO 9001-2000 సర్టిఫికెట్ కూడా పొందింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ పథక రూపకల్పన అమల్లో కూడా ఈయన కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఆసుపత్రిని పెద్ద నగరాలకు విస్తరించారు. తన సొంతూరు నెల్లూరులో బొలినేని కృష్ణయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలందిస్తున్నారు భాస్కర్ రావు. ఉచిత విద్యతో పాటు వైద్యాన్ని కూడా అందిస్తున్నారు. ఇక ఈ లిస్టులో 12వ స్థానంలో నిలిచిన కమ్మ సంపన్నుడు శ్రీనివాసన్ రవి. కోయంబత్తూర్ కేంద్రంగా క్రాఫ్ట్మెన్ ఆటోమేషన్ లిమిటెడ్ కంపెనీని నడిపిస్తున్నారీయన. ఈయన సంపద 6,500 కోట్లు. కోయంబత్తూర్లోని PSG కాలేజ్ నుంచి మెకానికల్ ఇంజనీర్లో బ్యాచిలర్స్ డిగ్రీ చేశారు. ఆటోమేటివ్ ఇండస్ట్రీలో దాదాపు 35 సంవత్సరాల అనుభవం శ్రీనివాసన్ రవి సొంతం. క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్ కంపెనీకి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న రవి సంస్థను ఉన్నత శిఖరాలకు చేర్చారు. ఎన్నో మల్టీనేషనల్ కంపెనీలకు సేవలందిస్తున్నారు. ప్రస్తుతం కోయంబత్తూర్తో పాటు చెన్నై, పూణే, ఇండోర్, జంషెడ్పూర్, ఫరీదాబాద్, బెంగళూరు, రాజస్థాన్లలో బ్రాంచ్లను కలిగి ఉంది క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్. ఎన్నో అవార్డులు, రివార్డులను అందుకున్న శ్రీనివాసన్ రవి భారతీయ వ్యాపార రంగంలో వేగంగా ఎదుగుతున్న సంపన్నుల జాబితాలో ప్రముఖ స్థానంలో నిలిచారు. హురున్ లిస్ట్ లో 13వ స్థానంలో నిలిచిన కమ్మ వ్యాపారవేత్త చావ సత్యనారాయణ. హైదరాబాద్ కేంద్రంగా లారస్ ఫార్మా కంపెనీని నడిపిస్తున్న ఈయన సంపద 5,900 కోట్లు. చిన్నతనం నుంచి కెమిస్ట్రీ అంటే ఇష్టపడి చదివిన ఈయన ఫార్మా రంగంలో కొత్త విప్లవానికి నాంది పలికారు. కృష్ణా జిల్లా మున్నలూరులో పుట్టి పెరిగిన సత్యనారాయణ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీలో మాస్టర్ డిగ్రీతో పాటు PhD చేశారు. 1993లో రాన్బాక్సీ ల్యాబొరేటరీలో తొలిసారి ఉద్యోగం సంపాదించారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఆ తర్వాత మ్యాట్రిక్స్ ఫార్మాలో చేరి COO స్థాయికి ఎదిగారు. 2005లో లారస్ ల్యాబ్స్ ను ప్రారంభించారు. R&D, API విభాగాల్లో కంపెనీని ఉన్నత శిఖరాలకు చేర్చారు. ఇప్పటికే 150 పేటెంట్లను సొంతం చేసుకున్నారు చావా సత్యనారాయణ. 50కి పైగా ప్రొడక్ట్స్ ను మార్కెట్ కు పరిచయం చేశారు. ఇప్పటికీ R&D ల్యాబ్స్ లోనే ఎక్కువ సమయం గడుపుతారు సత్యనారాయణ. అది కొత్త ప్రయోగాలపై ఆయనకున్న మక్కువ. ఈ జాబితాలో 14వ స్థానంలో నిలిచిన కమ్మ వ్యాపారవేత్త పోట్రు బ్రహ్మానందం. ఈయన విశాఖ కేంద్రంగా వ్యాపారం సాగిస్తున్న దేవీ సీఫుడ్స్ అధినేత. ఈయన సంపద 5,900 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా రొయ్యలకున్న మార్కెట్ను గుర్తించి అందులో సత్తా చాటుతున్నారు. ప్రాసెస్డ్ సీఫుడ్ ను, ప్రధానంగా రొయ్యలను విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ దేవీ కంపెనీని అగ్రస్థానంలో నిలిపారు. అమెరికా మార్కెట్ పై ఫోకస్ చేసి ఒక బ్రాండ్ ను క్రియేట్ చేశారు. అక్కడి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ కు తగ్గట్టుగా ఉత్పత్తులను అందిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బ్రహ్మానందం కామర్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 1992లో దేవీ సీ ఫుడ్స్ కంపెనీని ప్రారంభించి
ఎక్స్పోర్ట్స్ మార్కెట్లో కొత్త రికార్డులు క్రియేట్ చేశారు. స్థానిక రైతులకు దశ దిశగా నిలుస్తున్నారు. ఇక్కడ రొయ్యల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ విదేశాల్లో మార్కెట్ను అందిపుచ్చుకున్నారు. ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ సిస్కో కార్పొరేషన్ నుంచి 2013-14 గాను గోల్డెన్ సప్లయర్ అవార్డును అందుకున్నారు పోర్టు బ్రహ్మానందం. అమెరికాలో దేవీ సీఫుడ్స్ సబ్సిడరీని స్థాపించి కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేస్తున్నారు. హురున్ లిస్ట్ లో 15వ స్థానంలో నిలిచిన కమ్మ వ్యాపారవేత్త రమేష్ కంచెర్ల. ఈయన సంపద 5,600 కోట్లు. హైదరాబాద్ కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్న రెయిన్బో చిల్డ్రన్ మెడికేర్ హాస్పిటల్స్ అధినేత రమేష్. నెల్లూరులో పుట్టి పెరిగిన ఈయన ఎంబీబీఎస్, ఎండీ పూర్తి చేశారు. పీడియాట్రిక్స్ విభాగంలో మంచి పేరు తెచ్చుకున్నారు. 1999లో హైదరాబాద్లో రెయిన్బో హాస్పిటల్ను ప్రారంభించి ఆ తర్వాత విజయవాడ, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై నగరాలకు విస్తరించారు. చిన్నపిల్లల విభాగంలో అత్యున్నత వైద్య సేవలందిస్తూ మంచి పేరు సంపాదించుకుంది రెయిన్బో హాస్పిటల్స్. నిరుపేద రోగులకు వివిధ సంస్థల నుంచి ఆర్థిక సాయాన్ని కూడా కల్పిస్తోంది రెయిన్బో హాస్పిటల్స్. ఇక ఈ ఎపిసోడ్లో మనం చర్చించుకున్న 5 కమ్మ వ్యాపారవేత్తలు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు అండగా నిలుస్తున్నారు. వివిధ రంగాల్లో విశిష్టమైన సేవలందిస్తున్నారు. మరికొంతమంది కమ్మ వ్యాపారవేత్తల గురించి, వారి వ్యాపార కార్యకలాపాల గురించి వచ్చే ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.